హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం చూస్తే మొత్తం మీద అవినాష్ అయితే సేవ్ అయిపోయారు. అది కూడా ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయితే అవటం అయితే జరిగిందనమాట. ఇక 12th వీక్ నామినేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది అనమాట. అది కూడా హౌస్లోకి అయితే ఇక ఇప్పుడు ఎలిమినేషన్ అయిన వాళ్ళైతే హౌస్లోకి వచ్చేసి వీళ్ళని నామినేట్ అయితే చేస్తారనమాట. ఒక్కొక్క ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. అది హౌస్లో అయితే స్టార్ట్ అయిపోయాయి. ఎవరెవరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరిని ఎవరు చేస్తారు అంటే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లేటెస్ట్ ఈ అప్డేట్ ఉన్న వెంటనే వస్తాయి. అలానే ఫస్ట్గా చూస్తే సోనియా అయితే ఇక నిఖిల్ని నామినేట్ చేస్తుంది నాకైతే గట్టిగా అనిపిస్తుంది. అలానే నబీల్ని కూడా నామినేట్ చేస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకొకళ్ళు ఎవరంటే మణికంఠ నామినేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. ఎవరిని చేస్తారనేది చూడాలి. అది కూడా యష్మిని చేస్తారా లేదా బయట చూసి వచ్చారు కాబట్టి ఎలా చేంజ్ చేస్తారు గేమ్ అనేది అయితే నాకైతే ఇంట్రెస్ట్గా ఉంది. మీరు ఎవరిని చేస్తారు వీళ్ళిద్దరు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలానే శేఖర్ భాష కూడా రాబోతున్నారంట. శేఖర్ భాష కూడా వస్తే అసలు ఎవరు చేస్తారు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ సీజన్ 8 అనేది ఈసారి నామినేషన్ చాలా ఇంట్రెస్ట్, చాలా ట్విస్ట్లతో అయితే ఉండబోతున్నట్టు తెలిసింది. ఇంకా నేను దాని డీటెయిల్స్ పూర్తిగా నేను ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ నాకు పూర్తిగా రాగానే ఎవరు చేస్తారనేది ఛానల్ని అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్.